పదాంతములో రేఫ గాని ఆ, అత్తు గాని ఉంటే దాన్ని ఒత్తు చేసుకోమని చెప్పింది హర్ష పరంగా ఉన్నప్పుడు, అవునా? అంటే ఏంటి? రేఫ, అత్ అవి మనకు పదాంతంలో కనిపిస్తున్నాయి అంటే ఎవరిని చూసుకుంటారండి? హర్షం చూడాలి. హర్షం చూస్తారు. ఓకే. సో దానికి పదాంతంలో ఉంటే చాలు, అంతే. దానికి ఇంకే కండిషన్ లేదు. ప్లుత ప్రగృహ్య అచినిత్యంకి ఏం కండిషన్ ఉంది? అది ద్వివచనం అయి ఉండాలి. ద్వివచనములో ఏమేమి ఉండాలి? ఈత్, ప్లుతం. ఊత్, ఏత్ ఇలాగన్నా ఉండాలి, లేదంటే ప్లుతమన్నా ఉండాలి. అర్థమైనా? ఈ ప్లుతానికి ద్వివచనం అని అవసరమా? ఉం? ప్లుతానికి ద్వివచనము, బహువచనం, ఏకవచనం ఏమన్నా ఉన్నాయా? అవసరమే మేడం. ఏం లేదు కదా. సో ఏం లేదు. ప్రగృహ్యం అంటేనే చెప్పారు కానీ ద్వివచనం అని. మిగతా దానికి ఏం చెప్పలేదు కదా, జస్ట్ ప్లుతం అన్నారు. అవునా? ప్లుతం అంటే ఏంటి? మూడు మాత్రల కాలం. సో మూడు మాత్రల కాలం అంటే ఏంటి? దాని పక్కన మూడు ఉండాలి. అవునా? వచ్చి ఏదైతే రాస్తారో దాని పక్కన మూడు అని నంబర్ రాసింది ఉంటేనే అది ప్లుతం. దాన్ని ఎలా పలకాలి అంటే ఇలా పలకాలి. ఊ, అలా. అర్థమైనా? ఈ మూడు మాత్రలు ఇవి. ఓకే. సో మూడు కనురెప్పలు మూడు సార్లు కొట్టుకోవాలి. సో అప్పుడు ఆ సమయం అంతా కూడా ప్లుత సమయం అన్నమాట. అర్థమైందా? దాన్ని ఉచ్చరించే విధానము అంటామా? ఇది మాత్రలు, మూడు మాత్రలు అంటే ఏంటి? చిటికలు వేస్తే, మూడు చిటికలు ఎంతవరకు అయితే వేస్తావో అంతవరకు ఆ శబ్దాన్ని ఉచ్చరించాలి. ఓకే. ఆ, సో మరి ఆ ప్లుతంని ఎట్లా గమనిస్తావు? ఉచ్చరించడము సరే, మరి అది ఎట్లా కనిపిస్తుంది కనిపించడానికి? అక్షరం పక్కన 3 ఉంటుంది. ఆ, అక్షరం పక్కన మూడు ఉంటుంది. ఓకే. దాన్ని ఎలా గుర్తుపడతావు అంటే ఈ అక్షరం ఏదైతే ఉందో, ఏ అక్షరాలు? అచ్చులు. అచ్చులకి మాత్రమే హ్రస్వ దీర్ఘ ప్లుతాలు. అవునా? అర్థమైందా? కాబట్టి అర్థం. ప్లుతం అనగానే ఏదైతే అచ్చుందో అకారం పక్కన మూడు పెట్టాము. సో అప్పుడు ఏమైంది అది? ప్లుతమైంది. ప్లుతం. ప్లుతమైంది. ఈకారం పక్కన మూడు పెట్టాము, ప్లుతం. ప్లుతం. ప్లుతమైంది. ఉకారం పక్కన మూడు పెట్టాము. ప్లుతం. ప్లుతం. తర్వాత రికారం పక్కన మూడు పెట్టాము. ప్లుతం. ఎన్ని ఉన్నాయి అచ్చులు? 9. ఏమన్నాం? ఆ, ఏ వన్, రిల్ రెక్, ఏ ఓంగ్, ఐ, ఔచ్. ఔచ్. ఆ, సో ఐకి కూడా ప్లుతం ఉంది, ఔకి కూడా ప్లుతము ఉన్నది. అర్థమైందా? ఉమ్. సో కాబట్టి 9. అవునా? ఉమ్. సో ఆ 9 పక్కన మూడు నంబర్ రాస్తే అది ప్లుతం. దాని పక్కన అచ్చు ఉందనుకోండి, అప్పుడు ఏమైంది? అచినిత్యం. ప్లుత ప్రగృహ్య అచినిత్యం. సో అప్పుడు అక్కడ మార్పు అనేది జరగదు. ఏ మార్పు? మార్పు జరిగేది ఎవరు? ఏంగహ పదాంతాదతి ద్వారా వచ్చేటువంటి రూపం అనేది ఇక్కడ రాదు. అంటే ఏంటి? అవగ్రహ చిహ్నము అనేది రాదు. అకార లోపమయ్యి అవగ్రహ చిహ్నము రావడం అనేది జరగదు. అర్థమైందా? ప్రకృతి భావం వస్తుంది. అంతే, ప్రకృతి భావం వస్తుంది. తర్వాత హషిచ వచ్చేసి ఏం చేస్తుంది మరి? ఈ హషిచ వచ్చేసి ఓకారంగా మార్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఏమో చెప్తున్నామా మనము? రామో గచ్చతి, రామో అస్తి అన్నాం అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తాము? రాము అస్థి అన్నప్పుడు ఉమ్, రామో అస్తి రాస్తామా? ఏం గ- ఉమ్. ఏం సో ఇప్పుడు కాదు, హర్షిచ అంటే వస్తుంది రేఖ అర్థం. గాని అత్తు గాని అంతంలో ఉంటే అప్పుడు అస్సు చూసుకోవాలి కదా. ఇప్పుడు ఉంది మనకి. ఓకే. హర్ష్ ఉంది. ఇప్పుడు రామర్ అన్నాం అనుకోండి, రామర్ ఉంది. ఓకే. ఇప్పుడు మనకి అస్థిలో హర్ష్ ఉందా? ఉంది. లేదు. లేదు. ఆ? లేదు. లేదు. లేదు లేదు లేదు. లేదు హకారంతో అచ్చులు ఎక్కడ ఉన్నాయి అందులో? అచ్చులే లేవు అందులో. లేదు లేదు. హర్ష్లో అచ్చులు ఉన్నాయా? లేవు. హర్షలో లేవు. అన్ని హల్లులు. అన్ని హల్లులు, మృదు వ్యంజనాలు అన్నాం మనం. అవునా? సో అవి గుర్తించండి. లేవు. లేనప్పుడు ఎవరు వస్తారు? ఏంగహ పదాంతాదతి వస్తుంది. ఎవరు వస్తారు అక్కడ? ఏం ఏక పదాంత పదాంత గతి. అంతే. గతి. గతి. అవగ్రహం. గతి కాదు, అతి. అతి. ఏంగహ పదాంతాదతి. దతి. పదాంతాత్ అన్నమాట. తు దా అయింది. ఎలా అయ్యింది అది? ఎవరుంటే అవుతుంది అట్లాగా?
తకారం దకారం అయింది 1 3 అయింది 1 3 అయింది. ఆ, జల్ జల్ అంతే ఉమ్. జల్లా జష జలాం జష్ జషం జలాం జష్ జష్ అంతే అంతే లేదు అక్కడ ఏముంది దంతేం జలాం జస్ జసి ఝషి అవునా మహాప్రాణ ఝ ఝషి ఝషి ఇది ఓకేనా ఇది సో ఝషి అన్నమాట ఝష్ వర్ణం ఏముంది మరి అక్కడ జశ్వర్ణం దా అత్ ఆకారము ఝ ఉంది మరి ఇక్కడ ఝషి అంటే ఝ నుంచి అంటే 4వ వర్ణం నుండి రావాలి అచ్చులు లేవు అప్పుడు ఏమైంది అది పదాంతం అర్థమైందా పదం సో ఇక్కడ జషి వర్ణం ఉందా లేదా చూసుకోవాలి లేదు అని అంటే అది పదాంతం అది పదం అయిపోయింది అది అక్కడ ఇంకా అది నిర్ణయం అది అర్థమైందా ఉమ్? అది పదం ఎట్లయింది అంటే కొన్ని మీకు వేరేవేవన్నా తెలిస్తే తెలిసింది లేకపోతే అది పదాంతం అని నిర్ణయం అది అయిపోయింది అక్కడ అది ఈ నిరూపణ కంప్లీట్ కోసం అయిపోయిందంటే ఇంకా అది పదం అయిపోయినట్టే కదా. అంతే అంతే సో అక్కడ మార్పు జరిగింది ఇక్కడ హర్ష్ లేదు జష్ లేదు అన్నప్పుడు ఏమైపోయింది అది పదం అయిపోయింది అది నీకు తెలుస్తుందా లేదా అది వేరే విషయం ఓకే నీ నిరూపణకు వేరే అవసరం కాకపోతే అది పదం అని చెప్పేసిండ్రు అక్కడ అర్థమైందా పదాంతములో ఉన్న దకారం మారుతుంది తకార దకారంగా మారడం అనేది తెలుసుకున్నాం మనం అవునా కాబట్టి అది పదాంతం అక్కడ పక్కన పరంగా జష్ లేదు కాబట్టి అది పదాంతమైంది పదాంతం కాకపోతే ఇది మారే సవాలే లేదు అక్కడ అవునా అదే తర్వాత నెక్స్ట్ ఏమన్నాం భో భగో అగో అపూర్వస్య యోషి యోషి అంటే ఏంటండి అషి యో యో అంటే ఏంటి యహ అక్కడ ఏం సంధి జరిగింది చెప్పండి యా యోషి యోషి ఏమైంది అక్కడ ఇప్పుడు నేర్చుకున్న దాంట్లో నుంచి చెప్పండి ఏంగః పదాంతాదతి సూపర్ సో అప్పుడు యహ అన్నమాట ఫస్ట్ ఇక్కడ ఉన్నది రూపం ఏంటి యహ తర్వాత షి ఇంకో సూత్రాలు కూడా వచ్చినాయి ఫైనల్ది అది వచ్చింది అవునా ఫైనల్ది ఏంగహ పదాంతాదతి ఉత్తమం తర్వాత యహ అషి ఇప్పుడు ఏమైంది యహ ఉంది సో యహ ఏంటన్నమాట సకారం సు యహ విసర్గ ఏంటి సు సు యహ అంటే సు యస్ అవునా తర్వాత యస్ నుంచి ఏమైంది అది పదాంతంలో ఉన్న రేఫ అయింది అది ఏమైంది అది రేప రేప ఎర్ర అయింది ఎర్ర అయిన తర్వాత ఏమైంది అది ఏ సూత్రం వచ్చింది ఇప్పుడు ఉమ్? అప్పుడు మూడో సూత్రం వచ్చింది మేడం ఇది ఉమ్, కాదు కాదు ఏదో సూత్రం సర్వసానయో విసర్జనీయం రకారం రేఫకేంటి కరవసానయో విసర్జనీయ యహ అషి మరి యహ అషి నుంచి ఓ ఎట్లా అయింది అది రేఫ కన్నా ముందు ఏం చేసుకుంటాం మనం రేఫకి ఏమైంది అక్కడ పూర్వరూప సంధి మూడో సూత్రం చెప్పారుగా రకారము అత్తు ఉమ్, పరమైనప్పుడు ఉమ్. ఉత్తు హషిచ వచ్చింది ఎవరు వచ్చారు ఇక్కడ ఆశిష హషిచ హషిచ. ఉకారం వచ్చింది ఉకారం వచ్చిన తర్వాత ఏమైంది అది హషిచ రావాలంటే ఏంటి మరి మూడో సూత్రంలో హష్ ఎట్లా వస్తుంది రాదు కదా హష్ ఉందా పరంగా లేదు 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 మరి ఏమైంది అది ఉమ్? ఏంగహ మొదటిది వచ్చింది ఏంగహ పదాంతాదతి ఉమ్? ఏంగహ మొదటి సూత్రం పదాంతాదతి ఏంగహ అంటున్నది ఏంగహ ఎక్కడుందమ్మా ఏంగ్ పదాంతంలో ఎక్కడుంది ఏ లేదు ఏ ఓ లేదు ఏంగ్ యహ అంటే ఏ ఓలు కదా మరి ఏవోలు ఎక్కడున్నాయి యో అని ఆ? ఏంగహ యోషి పదాంతాదతి అమ్మ చెప్పేసింది ఫస్ట్ ఆల్రెడీ లాస్ట్ సూత్రం అది నిరూపణలో లాస్ట్ అదే కాకపోతే ఇప్పుడు మరి మనకి యో ఎలా వచ్చింది ఉకారము ఓగా మారింది ఆ? ఉకారం ఎక్కడి నుంచి వచ్చింది అది మరి ఉమ్? రేప రేప ఉమ్. ఉకారంగా మారింది రేప ఈ ఉకారంగా విసర్గ ఎలా వచ్చే మారాలి క్రమంలో ఉమ్, ఉమ్, రేప ఉంది కదండి ఉమ్. ఆ రేప ఉకారంగా మారింది ఎలా మారింది ఎవరు ఏ సూత్రం ఎవరు చెప్పారు హషిచ
వర్ష చేయమన్నది మృదు వ్యంజనాలు ఉండాలి పరంగా. మరి మృదు వ్యంజనం ఏముంది అక్కడ? లేవు. అట్టి ఉంది కాబట్టి కాదు. ఎవరు కాదు. వస్తారు ఇప్పుడు? హర్ష వస్తుంది ఇప్పుడు. ఎవరు వస్తారు ఇక్కడ? హర్ష. హర్ష్. హర్ష అంటే ఏంటి? భో భగో. ఏమని చెప్పుకున్నాం అక్కడ? ఇంకో సూత్రము భో భగో అగో అపూర్వస్య అపూర్వస్య యోషి అంటే ఏంటి? భోస్, తర్వాత భగోస్ అఘోస్. ఓకే, అంతములో ఉన్నటువంటి వీటికి కదా. సో మరి ఇక్కడ మనకి భో అని లేదు, భగో లేదు, ఈ అఘో లేదు. సూత్రము ఇంతకు ముందు చెప్పారా కవిత గారు? ఇది చెప్పినట్టు గుర్తుంది. చెప్పినాను, అన్ని చెప్పినాయి, ఇవన్నీ ఒకటి అంటే కూడా భో కొత్తది అది లేదు. అది అది సంబోధనలో ఇవి వస్తుంది. లేకుండా మనకి ప్రత్యాహారాలు అనేవి జరగనే జరగదు. ఇవన్నీ చెప్పేసాను. జరగదు. అదే 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 అదే. ఇప్పుడు తర్వాత గుర్తొస్తుంది మీరు చెప్తుంటే. హా, ఇప్పుడు చెప్పండి అది. భో భో అంటే అది ఉమ్, సంబోధన మనుషులకి ఉమ్, కదండి, అది నిజమేనా? ఉమ్. ఈ భో భగో భగో అంటే అఘో అది రాదు ఇక్కడ. దేవతలకి, అపూర్వస్య భగో పూర్వం అంటే అది కాంబినేషన్. రాక్షసులకా రాక్షసులకి దేవతలకు రాక్షసులకి. దేవతలకి ఆ, తర్వాత అది సంబోధన. అవి సంబోధనలు. తర్వాత ఇంకేమన్నాం అక్కడే? ఇవన్నీ అపూర్వస్య అన్నా కావచ్చు, లేదంటే ఇంకేం చెప్పుకున్నాము? అవర్ణము, అవర్ణము తరువాత ఉన్నటువంటి, అవర్ణము తర్వాత ఉన్నటువంటి సకారం ఏదైతే ఉందో, ఓకే, అవర్ణం తర్వాత ఉన్నటువంటి రు ఏదైతే ఉందో దానికి ఎవరు వస్తారు ఆదేశంగా? ఉత్. ఓకే, ఎవరు వస్తారు? అశ్వవర్ణం పరంగా ఉంటే అప్పుడు ఇలా వస్తుంది అనమాట. ఉత్తు కాదు, యకారం వస్తుంది. ఏమొస్తుంది? యుత్ యుత్ యకారం, యకారం ఆదేశం వస్తుంది. ఎవరు వస్తారు? యకారం. వికారం. యకారం ఆదేశం వస్తుంది. తర్వాత యకారం ఆదేశం వచ్చిన తర్వాత ఇంకేమవుతుంది? ఆ యకారానికి ఏమవుతుంది? సరే, ఇది గమనించండి, మీకు ఇప్పుడు టైం నాకు కూడా లేదు. ఓకే, ఓకే. సో మీరు అది యహ అష్ యో అషి అనేది ఎలా వచ్చింది? భో భగో అపూర్వస్య యోషిలో యోషి ఇలా ఎలా వచ్చింది? అది ఎక్కడ ఏ సూత్రం పనిచేసింది అక్కడ, అది గమనించండి. ఓకేనా? సో అది మనం రేపు ఓకే. చెప్పుకుందాం. మీరంతా గమనించండి ఎలా వస్తుంది ఏంటనేది. ఓకేనా? సరే. చెప్పినట్టు గుర్తుంది కానీ గుర్తొస్తలేదు. హా, చూడండి, మీకు తెలిసినది చదువుకొని చూడండి ఒకసారి. పూర్వరూప సంధ్య అవుతుందా? ఇప్పుడు వద్దు, ఇప్పుడు నాకు టైం లేదు. మీరు చూసుకోండి, ఏమి పూర్వరూప సంధి ఎట్లా వస్తుంది, మీరు ఏం చెప్తున్నారు, ఏమనుకుంటున్నారు అంత చెప్పండి అది. ఓకేనా? శాంతి పాఠం చెప్పండి అమ్మా. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అండి, ధన్యవాదాలు అందరికీ. ధన్యవాదం అమ్మా. నమస్తే అండి, ధన్యవాదాలండి. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. ఈ 3 సూత్రాలు అర్థమైనయా? ధన్యవాదాలమ్మా. అర్థమైనాయమ్మా. ఆ. అర్థమైంది మేడం, ఇంకోసారి వినాలి. మళ్ళీ